సత్యం అయితే ఇంకా మహి ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత కావేరి ఎందుకు నేను ఆ నీచుడి ఇంటికి వెళ్ళి పార్టీలో ఉండాల్సి వచ్చింది, హరి కానీ నన్ను ఆపకుండా ఉండుంటే వాడంతా చూసుండేదాన్ని వాడిని అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్క ఏమో కావేరి అయితే ఆ నీచుడు ఇప్పటికైనా మారాడు అనుకున్నాను, కానీ వాడు ఏం మారలేదు, అప్పుడు నా జీవితం కారణం అవడానికి వాడేను, ఇప్పుడు ఇలాను అని చెప్పని వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సత్యం అయితే లోపలికి వెళ్తూ కావేరి ఫంక్షన్ కాడి నుంచి వచ్చిన కాడ ఆ నీచుడిని చూసినప్పటి నుంచి కొంచెం మనసు ఆందోళనగా ఉన్నట్టుంది అని చెప్పని తన కోసం అయితే మజ్జిగ తీసుకొని పైకెత్తి వెళ్తాడు. అప్పుడు ఇంక ఫస్ట్ అయితే కావేరి అని పిలిచి కూడా మళ్ళీ ఉషా అమ్మ అని చెప్పనంటే అప్పుడు ఇంకా తెలియనట్టుగానే మాట్లాడుతుంటారు ఇద్దరు. అదే నువ్వు మనసు గందరగోళంగా ఉంది కదా, అదే నా చెల్లెలు అయితే కావేరి అయితే మనసు అలా ఉన్నప్పుడు మజ్జిగ తాగుతుంది, తను పడుకునేటప్పుడల్లా మజ్జిగ తాగే పడుకుంటుంది అని చెప్పనంటే సరే బ్రో నేను తాగుతానులే అని చెప్పని అంటుంది. చూసావమ్మ విధి ఎలా ఉందో, నా చెల్లెల రూపంలో నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే ఇంకా కావేరి అయితే మీ చెల్లెలు ఎంత అదృష్టవంతురాలు, మీలాంటి అన్నయ్య దొరికాడని చెప్పని అనుకుంటూ ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. పైన చుక్కలను చూపిస్తే మా చెల్లు ఆ చుక్కలను చూసినప్పుడల్లా నాకు ఒకటి చెప్పేది, ఆ 3 చుక్కలు మనమైతే అన్నయ్య, నేను ఇంకో చుక్క నా భర్త రూపంలో వస్తే ఆ చుక్కతో పాటు నేను వెళ్ళిపోతానంటే అలాగే వెళ్ళిపోయింది అని చెప్పని గతాన్ని తలుచుకొని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇంకా చిన్ని రాలేదు అని చెప్పని కంగారు పడుతున్నాను నేను అని చెప్పని కావేరి అయితే అంటుంది. లోపల చిన్ని అయితే వచ్చి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత ఇంక సరే చిన్ని వచ్చింది, మేము పడుకుంటాంలే బ్రో అని చెప్పిన తర్వాత చూసావా అమ్మ మామయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో, అదే నిజంగా తన చెల్లెలు కావేరి అని చెప్పానంటే ఇంకెంత ప్రేమ చూపించుంటాడో అని అంటే ఆ నిజం అన్నయ్యకి తెలిసి నేను కావేరిగా అన్నయ్య దగ్గరికి చేరేది ఎప్పటికో వస్తుందో లేదో అని చెప్పంటే వస్తుందిలే అమ్మ అని చెప్పని ఇద్దరు అయితే వెళ్తారు.